అరే ఏంటయ్యా తుపాకీలతో కాలుస్తున్నాడు? అది వదిలేండి స్వామి. ఇప్పుడు మన దెయ్యాలు గ్రాఫిక్స్ ఎలా చూపిస్తాయో చూడండి. మన దెయ్యాల నోట్లోకి ఆ రైలు కుమార్ ఎలా వెళ్ళిపోతాడో చూడండి. ఎన్ని దెయ్యాల సినిమాలు చూసాం అన్నా. అవన్నీ దెయ్యాలు కావు, పిచ్చోళ్ళు. ఏంటి పిచ్చోళ్ళ? పిచ్చోళ్ళే. మీరు డబ్బు ఇస్తానన్నారు, నేనేమన్నా దెయ్యాలని స్టాక్ పెట్టుకున్నానా ఏంటి? అందుకే కొంతమంది పిచ్చోళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలాను. యో, నువ్వు నిజంగా దయాల చక్రవర్తి కదా? నేనా? చాలా కాలంగా డైరెక్టర్ అవ్వాలని పోరాడుతూ ఉన్న సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ ఎవరు నా అసిస్టెంటా? వాడు ఒక 10 క్రేన్లు 4 లైట్లని అద్దెకిచ్చి పెద్ద డైరెక్టర్ నుంచి ఎక్కువ అద్దెని తీసుకొని పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అదే విధంగా నా దగ్గర కూడా నీ దగ్గర నా దగ్గర కూడా 4 లైట్లు అద్దెకిచ్చి అద్దె తీసుకుందామని అనుకుంటున్నాడు. నీ మీద నాకు ఆ రోజే డౌట్ వచ్చింది. అవును, నీ అష్టం దగ్గర ఏదో నిమ్మకాయంత మంత్రం తెచ్చావు. వాడి వాళ్ళ చాలా టైట్ గా తాగి వచ్చాడు. వాడు వాంతి చేసుకుని మా కంపెనీ పేరుని చెడగొడతాడేమో అని ఆ నిమ్మకాయల్ని వాడి జోబిలో వేసా. పెద్ద డ్రామా కంపెనీ మోహన్ చూడు. వచ్చేటప్పుడు పెద్ద మూటంతా ఎత్తుకొచ్చారు. ఓ అదే, ఆ మూటలో మ్యాజికల్ లైట్స్ ఉన్నాయి. అంటే పిచ్చోళ్ళందరినీ దెయ్యంలాగా చూపించడానికి ఆ లైట్స్ ని వాడుతూ ఉంటాం. ఇలాగంతా చేయకపోతే మేము హై లెవెల్ కి వెళ్ళగలవా? బట్టబుర్రా, నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతా, కానీ దెయ్యాలని సినిమాకెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ ఇప్పిస్తానన్నావు చూసావా, అదే జీర్ణించుకోలేకపోతున్నాను రా. అంతే కదరా, ఈ ప్రపంచంలోనే దెయ్యాల స్టాక్ పెట్టుకున్న వాడివి నువ్వు ఒక్కడవేరా. అర్థమైంది. ఓ 1000 రూపీస్ ఇవ్వండి, నేను రేపిస్తాను. పారిపోవడమా? నువ్వు ఒకటివి, మనల్ని హత్య కేసులు ఇరికించేస్తారు. మాట్లాడకుండా వెళ్ళి మెయిన్ ఆన్ డబ్బులు క్రేన్ కూడా అద్దె హత్య కేసులు ఇరుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదే. అన్నయ్య, అందరూ పిచ్చోళ్ళే. వీళ్ళతో బాగా యాక్ట్ చేయించి మనల్ని మోసం చేశారు. అవునన్నా. ఆ పిచ్చోళ్ళని లైన్ లో నుంచోబెట్టు. మళ్ళా నీకు ఇదొకటా? నిన్ను ఇసిరి పారేస్తే మీ అందరినీ ఒక్కొక్కరిగా షూట్ చేసి పారేస్తాను. ఈ రైల్ కుమార్ ని మోసం చేయాలనుకుంటే ప్రాణాలు తీసేస్తాను. వీళ్ళ చావు కేక విని వీళ్ళని అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు బయటికి రావాలా? చెప్పు. వద్దు భయ్యా, కాల్చకండి అయ్యా. వాళ్ళు పాపం పిచ్చోళ్ళు. ఎవరో చేసిన పాపానికి వాళ్ళని బలి చేయకండి అయ్యా. సెటు మూసుకునుండు, నాకు తెలీదు. నోరు తెరిచావంటే షూట్ చేస్తాను. అయ్యో, లేపారు కదరా, మీరందరూ లేపారు. ఇక అనుభవించండిరా, మిమ్మల్ని బలి తీసుకోకుండా పోదు.